హాయ్ సార్. హలో. సార్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ గురించి మనం చాప్టర్స్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఒక చాప్టర్ చేసాము. అవునండి. మనకి రెస్పాన్స్ అయితే సూపర్గా ఉంది. కానీ మన వ్యూవర్స్ కూడా నేర్చుకుంటున్నారు. కానీ కొంచెం భయం అయితే ఉంది, వాళ్ళల్లో ఆతృత కూడా ఉంది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఏమైనా మంచి 2 keys చెప్తారా? సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు అండి. ఇందులో మేజర్గా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్, స్వయం నియంత్రణ. ఓకే. రోజు ఒక డెసిగ్నేటెడ్ టైం పెట్టుకోవాలి. ఇంకోటి పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. అది వదలకపోతే ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయే లోపల వాళ్ళు నేను అనుకుంటా సుమారుగా 1200 నుంచి 1500 కొత్త పదాలు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే సార్, మనం లాస్ట్ చాప్టర్లో మనుషులు రకాలు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటది? ఈరోజు మనం సింపుల్దే చేస్తాము. అంటే డాక్టర్స్ వాళ్ళ స్పెషలైజేషన్. అయితే మనకు తెలిసిన స్పెషలిస్టులు ఒక 12 నుంచి 15 దాకా ఉండొచ్చు మనకు డైలీ మన నోట్లో నలిగేవి. కానీ ఆ వర్డ్స్ నుంచి మళ్ళీ రూట్స్ ఎటిమాలజీకి మనం వెళ్తాము. దాన్నే మనం ఒక 50-60 వర్డ్స్ ఎలా మనం దాంట్లోంచి తయారు చేయొచ్చు చూడొచ్చు. అంటే ఈరోజు ఈ చాప్టర్ కనుక చూసేది ఉంటే మీకు ఒక కొత్త 50-60 వర్డ్స్ తెలుస్తాయి. అంటే పుస్తకం చదవాలి అంటే ఇది చూశాక దెన్ గో బ్యాక్ టు ద బుక్ అగైన్ డూ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అందులో చేయండి. చాలా సింపుల్ ఇది. కానీ వీటి రూట్స్, వీటి చరిత్ర, ఈ పదం ఎందుకు వచ్చిందో చాలా ఫనీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం లెట్ us స్టార్ట్ విత్ ఎ వర్డ్ కాల్డ్ ఇంటర్నిస్ట్. డాక్టర్ ఉంటాడనమాట. ఇంటర్నిస్ట్ అంటే తను ఒక పేషెంట్ రాగానే తనకున్న ప్రాబ్లము వేరియస్ టెస్ట్లు అవి చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఒక అంచనా వేస్తాడనమాట తనకి ఏం ప్రాబ్లం ఉందనేది. సో జనరల్ మెడిసిన్ టైప్ ఇది. సో ఇంటర్నిస్ట్ అంటారనమాట ఇది. దెన్ గైనకాలజిస్ట్ మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసినట్టు ఉన్నాము. అది గ్రీక్ వర్డ్ గైన్ అంటే లేడీ అనమాట. సో లేడీస్కి సంబంధించింది. సో లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీల్ చేసే డాక్టర్ గైనకాలజిస్ట్. అంతకుముందు యాంటీగా మిస్ అనేది ఒక వర్డ్ ముందర పెడితే మిసోగైనిస్ట్ అంటే స్త్రీ ద్వేషి. సో అట్లా ఆ వర్డ్స్ మనకు వస్తాయన్నమాట. 2-3 వర్డ్స్ వస్తాయి గైన్ అనే వర్డ్ నుంచి. దెన్ పిల్లల్ని డెలివరీ చేసే వాళ్ళని ఏమంటారు? వాళ్ళు గైనకాలజిస్ట్. అందరూ చాలామంది అదే అనుకుంటారు, కానీ అదొక స్పెషల్ వర్డ్ ఉంది, ఆబ్స్టెట్రిషియన్ అంటారు. పిల్లల్ని డెలివరీ చేసేవాళ్ళు ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్. అదొకటి అంటే గైనకాలజీలోనే ఒక సబ్సెట్ ఉంటుంది. కానీ అందరూ గైనకాలజిస్ట్ అనుకుంటారు కదా సార్? అనుకుంటారు, కానీ మీరు ప్రొఫెషనల్గా మీరు వెళ్ళి హాస్పిటల్లో ఒక బోర్డు చూసినా కానీ ఉంటుంది మీకు ఆబ్స్టెట్రిషియన్ అని అంటారు. ఇది ఒక కొత్త వర్డ్ నేర్చుకున్నారు మీరు ఈరోజు. సో పిల్లల్ని డెలివరీ చేయడం. దెన్ పిల్లల దగ్గరకు వస్తాం. పిల్లల్ని పెడ అనేది అదొక అగైన్ గ్రీక్ వర్డ్. పెడియాట్రిస్ట్, పిల్లల్ని ట్రీట్ చేసేవాడిని పెడియాట్రిస్ట్ అంటాడు. పిల్లలకి చదువు చెప్పేవాళ్ళని, వాళ్ళని ముందుకు వాళ్ళని టీచర్ లాంటి వాడిని పెడగాగ్ అంటారనమాట. పెడగాగ్ అదొక పెద్ద వర్డ్, అంటే కొద్దిగా డిఫికల్ట్ వర్డే అది. బట్ అది ఎక్కడో చోట మీకు ఉంటే మీరు ఎప్పుడన్నా చదివినప్పుడు అది స్ప్రింగ్ అవుతుంది, ఆహా నాకు ఈ పదం తెలిసి అనేది. సో పెడా నుంచి అదే మన పిల్లల్ని చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేవాడు పెడియాట్రిక్, వాళ్ళని లీడ్ చేసేవాడు టీచర్, పెడగాగ్ అంటారనమాట. సో దాన్ని అట్లనే డర్మటాలజిస్ట్ అయితే మనకు తెలుసు, స్కిన్ స్పెషలిస్ట్. డర్మా ఇస్ ద రూట్, ఆ స్కిన్ అది. హైపోడర్మా, దెన్ ఎపిడర్మా. హైపో అంటే అండర్ ద స్కిన్, ఎపిడర్మా అంటే స్కిన్ పైన. సో అదే ఆ డర్మా నుంచే వచ్చాయి. ఇంకో ఇంపార్టెంట్ వర్డ్ అంటే ప్యాకిడర్మ్ అనేది అంటారు. ప్యాకిడర్మ్ ఎనిమల్స్లో ఒక క్లాసిఫికేషన్. ప్యాకీ అంటే థిక్, డర్మా అంటే ఏంది స్కిన్. థిక్ స్కిన్ ఉన్నది వేటికి ఉంటాయి? ఎలిఫెంట్, రైనోసరస్, హిప్పోపటమస్ ఇట్లాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. సో డర్మా ఒకటి తెలిస్తే ఇప్పుడు మనం 3-4 పదాలు మనకు వచ్చేసాయి. అట్లానే ఐ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్ అంటారు మనం. ఓకే, అదే ఒకనొక కాలంలో ఆక్యులిస్ట్ అనేది కూడా ఉండేదన్నమాట. ఆప్థమాలజిస్ట్, ఆక్యులిస్ట్. ఆక్యుల్ అంటే కన్ను అన్నమాట. సో మొనాకుల్ అనే వర్డ్ ఉంటుంది. మొనాకుల్ అంటే ఒకటే కన్నుకి ఇలాంటిది పెట్టుకోవడం, ఎవరన్నా మైక్రోస్కోప్లో చూడడము, లేకపోతే కొన్ని పాత సినిమాల్లో విలన్స్కి అది ఉంటుందన్నమాట. ఒక కన్నుకి ఒకటి జస్ట్ ఒక గ్లాస్ ఉంటుందన్నమాట. సో దాన్ని మొనాకుల్. మోనో అంటే సింగినాకుల్. బైనాక్యులర్స్ అంటే 2 కళ్ళకి 2 పెట్టుకొని దూరం వస్తువు చూసేది. బై అంటే 2. సో బైనాకులర్, ఒక్కుల్, బై. సో అట్లా ఇది కూడా వచ్చిందనమాట. దెన్ ఆప్టీషియన్ అనేది కూడా అది సేమ్ ఫ్యామిలీకి చెందిందే. పోతే
ఆప్టిషియన్ అంటే కళ్ళజోడు తయారు చేసే అతన్ని ఆప్టోమెట్రిస్ట్ కూడా అంటారు. సో ఆప్టో ఓకల్ ఇవన్నీ ఈ ఓపీ వర్డ్లోంచి ఇవన్నీ ఈ ఫ్యామిలీ అన్నమాట. సో ఒక ఆప్థమాలజిస్ట్ ఆకులిస్ట్ నుంచి మనకి ఇన్ని వర్డ్స్ తెలిసాయి అనమాట. దెన్ నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వాడికి గమ్మత్తుగా ఉందన్నమాట దీని చరిత్ర వెనక్కి వెళ్తే. ఆర్థోపోడిస్ట్ అంటే మనకు ఆర్థోపెడిషియన్ అంటే తెలుసు, బోన్స్ని డీల్ చేసేవాడు. కానీ ఆర్థో అంటే యాక్చువల్గా గ్రీక్లో స్ట్రైటన్ చేయడం అనమాట, స్ట్రైట్ చేయడం. ఓకే. పాత కాలంలో ఏముండేదంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం బోన్లో మేజర్గా డిసీజ్ బోన్ వంగిపోయి ఉండేదన్నమాట, బికాస్ ఆఫ్ సమ్ డెఫిషియన్సీయో ఏదో వాటిదని. సో అప్పుడుండే ఆ కాలంలో ఉండే ఆ పాత డాక్టర్లు వాటెవర్ అంటే జనాల్ని మంచిగా చేసేవాళ్ళు దాన్ని స్ట్రైటన్ చేసేవాళ్ళు అనమాట, వంగిన దాన్ని. ఆర్థో అంటే స్ట్రైటన్ చేయడం అనమాట. సో అట్లా ఆ వర్డ్ వచ్చింది, స్ట్రైట్ చేయడం. ఆర్థోకి స్ట్రైట్ చేయడం కదా, దానికి డాంటో అంటే డెంటిస్ట్లో డాంటో ఉంటుంది అనమాట. ఆర్థోడాంటిస్ట్ అంటే పళ్ళని స్ట్రైట్ చేసేవాడిని ఆర్థోడెంటిస్ట్ అంటారు. డెంటిస్ట్ అంటే మామూలుగా పళ్ళ ప్రాబ్లమ్స్ని చూసేవాళ్ళు, దాంట్లో స్పెషలైజేషన్ ఆర్థోడెంటిస్ట్. వంకర పళ్ళు ఉంటాయి కదా, స్ట్రైట్ చేసేవాడిని ఆర్థోడెంటిస్ట్ అంటారు. కార్డియాలజిస్ట్ అయితే మనకు తెలిసింది, కార్డియో అంటే హార్ట్ అగైన్ ఇన్ గ్రీక్, దానిలోంచి ఒక కార్డియోగ్రామ్ వస్తుంది, కార్డియోగ్రాఫ్ వస్తుంది, కార్డియాక్ అంటాం, ఆయన కార్డియాక్ పేషెంట్ అంటాం. సో ఇన్ని వర్డ్స్ ఇక్కడ వచ్చాయి. కార్డియోగ్రామ్ అంటే దానికి ఏదో సమ్ మెషిన్ పెట్టేసి దిల్ సీ హౌ యువర్ హార్ట్ ఈస్ ఫంక్షనింగ్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. న్యూరాలజిస్ట్ అంటే నర్వ్స్ ప్రాబ్లమ్ చూసేవాడిని. న్యూరోసిస్ అంటే నర్వ్ రిలేటెడ్ డిజీజ్ని న్యూరోసిస్ అంటారు. న్యూరాలజియా అంటే పెయిన్, నర్వ్స్ తాలూకు పెయిన్ని న్యూరాలజియా అంటారు అనమాట. దెన్ సైక్ అంటే మైండ్ని ట్రీట్ చేసేవాడే సైకియాట్రిస్ట్. దెన్ సైకిక్ ఆర్ సైకోటిక్ అంటే మైండ్కి సంబంధించిన జబ్బులతోటి బాధపడేవాడిని అట్లా అంటారనమాట. సో దెన్ ఇలాంటి డాక్టర్స్ అన్ని మనం చూసాం. ఎండోక్రైనాలజీ, దెన్ పల్మనాలజీ, నెఫ్రాలజీ అంటే కిడ్నీకి సంబంధించింది. అవన్నీ కూడా మనం జిజ్ఞాసతోటి ఇంకా నేర్చుకోవాలి. ఓకే, లేకపోతే మన క్లాస్ ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది. మనం ఇక్కడికి వచ్చాము, ఎక్సర్సైజ్ చేయాలి, దెన్ ఇంకా నేర్చుకోండి. దెన్ బిఫోర్ వి ఎండ్ దిస్, ఈ రూట్స్లోనే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను నేను. ఓకే. ఆక్టో అంటే 8. ఎస్, ఆక్టో అంటే గ్రీక్ వర్డ్ 8 అనమాట. ఆక్టోజెన్ అంటే ఒక 8 సైడెడ్ వడికాల్ ఫిగర్, ఒక డయాగ్రామ్ అనమాట. ఆక్టోజెనేరియన్ అంటారు. ఆక్టోజెనేరియన్ అంటే 80 దాటిన ఓల్డ్ పీపుల్ని ఆక్టోజెనేరియన్ అంటారు. ఓకే. ఆక్టో 8 కదా, దానికి 8 లింబ్స్ ఉంటాయి, ఆక్టోపస్ అంటారు. సో అలా కూడా వచ్చింది. దెన్ పాడ్ అంటే ఫీట్. ఓకే, ఫీట్. పోడియం అయితే ఎక్కడైతే నిల్చొని మనం మాట్లాడతామో, అంటే మన ఫీట్ దగ్గర నిల్చొని, పోడియం అంటే తెలుసు కదా మీకు, ఐడియా ఉంది సార్. స్పీకర్లు మాట్లాడేటప్పుడు దాన్ని పోడియం అంటారు అనమాట. ఇప్పుడు మన కెమెరా ఉంది ఎదురుగా, దేని మీద ఉంది? ట్రైపాడ్. పాడ్ అంటే కాళ్ళు కదా, దానికి 3 కాళ్ళు ఉన్నాయి, అయితే ట్రైపాడ్ స్టాండ్ అంటారు దాన్ని. సో ఇలాంటివి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ క్లాస్ అయ్యాక మీరు బుక్ తెరవండి, ఆల్ డాక్టర్స్ అవి చూడండి, వాటి రూట్కి వెళ్తే మీరు ఒక్కొక్క స్పెషలైజేషన్ నుంచి 5-6 వర్డ్స్ నేర్చుకోవచ్చు. ఈ సెషన్ తోటి మనం ఆల్మోస్ట్ లైక్ 50-60 వర్డ్స్ అయితే క్లియర్గా వచ్చి ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.